మీ అందరూ ఇవాళ సంస్కృతంలో తేలియాడారు. విషయాలు చెప్పారు. అట్లాంటి విషయంలో చిన్న కథ కూడా ఉంది. ఆ కథ ఏంటంటే, ఓ రాజుగారికి సంగీతం అంటే అమితమైనటువంటి ఇష్టం. ఒకసారి ఒక గాయకుడిని పిలిచి సంగీతం విందామని పాడండి అన్నాడు. ఆయన విస్తృతంగా చక్కగా ఎంతో ఆనందంగా పరవశించి పాడారు. ఆహాహా, ఎంత బాగా పాడారండి, ఒక్కసారి కాంబోజరాగం పాడండి అన్నారు. అప్పటిదాకా ఆయన పాడింది కాంబోజరాగం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి చేప నీళ్ళలో ఉంటుంది, నీళ్ళలోనే ఉంటుంది. నీళ్ళ నుంచి బయటకు వస్తే దాని జీవితం. మనం అందరము, మీ అందరూ ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీ పేర్లన్నీ ఏ భాషలో ఉన్నాయి? మీ అమ్మగారి పేరు ఏ భాషలో ఉంది? మీ నాన్నగారి పేరు ఏ భాషలో ఉంది? మీ తాతగారు, మీ అమ్మమ్మ గారు, మీ నాన్నమ్మ గారు, అందరి భాషలు, అందరి పేర్లు సంస్కృతంలో ఉన్నాయి. మనం నీళ్ళను వదిలిన చేపల్లా ఉన్నాం. దీంట్లో ఉన్నది ఏంటంటే, మీరందరూ ముఖ్యంగా యుఎస్ వాళ్ళు చూసిన వాళ్ళు, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, మీరు ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటారు. ఈ మధ్యన సుమన్ టీవీలో ఒక చిన్న వీడియో చూశాను. ఒక ఆవిడ, ఒక నవదంపతులకి ఒక అమ్మాయి పుడితే, ఆ అమ్మాయికి 8 నెలలు. ఆ అమ్మాయికి ఫ్లాష్ కార్డ్స్ చూపించి, వాట్ ఇస్ దిస్ బేటా, దిస్ ఈజ్ యాపిల్ అంటే 8 ఏళ్ల నుంచి కూడా మనం ఓ నమః శివ కంటే ముందరే ఇవి చెప్తున్నాం. నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, మన దౌర్భాగ్యం. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మనం మన పిల్లలకి ఏం చూపించాలి అనే ఆలోచన వచ్చి, తెలుగు సంస్కృతంలో స్ఫూర్తి పత్రిక, స్ఫోరక పత్రం అంటారు సంస్కృతంలో, దాన్ని తెలుగు చేసి స్ఫూర్తి పత్రిక అని ఒకటి చేశాము. ఇది రెండవది. నా అదృష్టం ఇవాళ అది చేతికి వచ్చేసింది. దుర్గాప్రసాద్ గారు ఉన్నారా? వారు ప్రింట్ చేసి ఇచ్చారు. సంస్కృత అకాడమీ డైరెక్టర్ గారు నీలకంఠ గారిని వారి చేతులతోటి ఇవి రిలీజ్ చేయమని నేను మనసారా కోరుతున్నాను. దీంట్లో ఉన్నది ఏమిటి అనేది చూస్తే కానీ మీకు దాంట్లో ప్రత్యేకత తెలియదు. స్ఫోరక పత్రం, స్ఫూర్తి పత్రిక అన్నాను, కానీ ఏమున్నది అని ఇది జనరల్ పబ్లిక్ యూస్ కోసం కాదు. కానీ ఇవాళ కృష్ణాష్టమి ముందరగా ఇది ఇలాంటి పత్రం రిలీజ్ చేయడం అనేటువంటిది నా భాగ్యంగా భావిస్తూ, దుర్గాప్రసాద్ గారు మీరే అంత డిజైన్ చేసి మనకు దీని గురించి ప్రస్తావన మరోసారి చేస్తాను. ఇప్పటికీ ఈ 2 స్ఫూర్తి పత్రికల్ని విడుదల చేయమని మరొక్కసారి వారిని కోరుతున్నాను. జయ జయ గోకుల బాల, ఎవరన్నా పాడండి, వచ్చేవాడు గోకుల బాలుడే. జయ జయ గోకుల బాల, జయ సకల గమూల, జయ గోపాల. ఇది ఆలోకయ్యే.
నిమిషం మాట్లాడతాను. గానమూర్తే శ్రీకృష్ణ వేణుగానలో త్రిభువన పాల పాహి. దీని ప్రత్యేకత ఏంటంటే 1, 2, 3, 4, 5 లెవెల్స్లో ఈ కార్డ్స్ చేస్తున్నాం. అంటే 0 లెవెల్లో అంటే ఇందాక చెప్పాను కదా, 8 నెలల 10 నెలల అమ్మాయి వాళ్ళకి ఇది చూపించి శ్రీకృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు ఏం పడుతుంది ముందర కృష్ణం వందే జగద్గురు అంటే అది పెడతాం. 2వ లెవెల్లో మూకం కరోతి వాచాలం పంగుంలంగా అయితే యత్కృపాతమహం ఉంది. ఇది తెలుగులోను దేవనాగరిలో సంస్కృతంలో. మీరు రిలీజ్ చేసిన వారు దుర్గాప్రసాద్ గారు, ప్రఖ్యాత సుబ్రహ్మణ్య మహోదయ. ఇది ప్రసాదం అండి. వరలక్ష్మి గారు ఆ రూపంలో ఉన్నామంటే అమ్మవారు. కాబట్టి మన పిల్లలకి తెలుగు సంస్కృతం నేర్పడం, వాళ్ళ చేత తెలుగు మాట్లాడడం కాదు, చదవడం రాయడం కూడా రావాలి. ఇంతకన్నా ఎక్కువ చెప్పాను. ధన్యవాదాలు. तृतीयवर्षीये अस्मिन् संस्कृतसमारोहे अद्य आह्वानार्थं मया दृष्टं। तत्र एतत् श्लोकं पदार्थत्रीयश्लोकं मम ज्ञप्त्वा आगच्छति। गोष्ठीर्परिदोषीं बुधगणां षड्दर्हिणी श्रीमभिः इत्यादि श्लोकं तत्र नीलकण्ठमहोदयाः अस्मान् प्रति सङ्गीतं, साहित्यं, वेदान्तं, शास्त्रं सर्वमपि प्रदर्शय अस्मान् गुरवः एते नानाशास्त्रविचक्षणैः गुणवनैः तत्तुल्य विद्यार्थिभिः नानाशास्त्रविचक्षणैः गुणवनैः तत्तुल्य विद्यार्थिभिः गैर्वाण्यामलभाषया सहृदयानुद्दिश्य विद्वज्जनान् पर्यालोच्य मतान्यनेकविदुषां छात्रेषु सङ्कल्पिताः शिक्षापूर्वकवाहिनी प्रवहतात् सर्वेषु वर्षेषु इतः इतः परमपि तेषाम् अध्वर्ये एषा परिषद् वर्ततामिति एकः श्लोकः। अन्यच्च संस्थानस्य प्रतिपरिसरं शिक्षकान् संविधातुं शिक्षाशास्त्रं प्रचलति बुधान् सद्गुरुं सन्निवेश्य एकस्तत्र श्रुतपरिसरो वर्तते आन्ध्रदेशे तेलङ्गानायाम् आन्ध्र तस्मादेशा बहुलविषया सार्थका सम्बभूव। एषा परिषद् सार्थका बभूव। अनेकाः सभाः वर्तन्ते। वरं नीलकण्ठमहोदयाः यदा प्रागतः तदारभ्य अमरनाथस्वामिनः उक्तरीत्या दिनोत्सवः, पक्षोत्सवः, मासोत्सवः इत्यादिकं प्रचलन्ति। श्रीनीलकण्ठविबुधः उदवः ख्यातकीर्तयः विद्वत् परम्परा प्राप्तः शिष्यस्नेहेषु तत्परः विदेशकपदे तिष्ठन् संस्थासेवा अहर्निशम्। अन्यच्च धनम् अस्य किम् उत्कृष्टम् इत्युक्ते संस्कृतमेव तेषां जीवनं, धनं जायात् संस्कृतम्। अस्य तेषां जायात् संस्कृतमयि अस्माकं गुरुकुल्या सा अस्माकं PhD मम निर्देशिका अस्ति। सा नागवती तदस्मिन् इति मम पतिः। तदर्थम् अस्मान् एतत् समयं दत्तं मम भायितुम् अतीव अहं कृतज्ञतां निवेदयामि। स्थास्यामि। श्रावितवन्तः तैः सर्वैः ताभिः सर्वैः प्रचोदितः अयं नीलकण्ठः अपि किञ्चित् प्रस्तौतुमिच्छति। गोवर्धनगिरिधारी गोकुलपालक परमानन्द गोवर्धनगिरिधारी
प्राशस्त्यं ज्ञायते। नृत्या सा नोवार्टिस् हेल्त् केर् प्रैवेट् लिमिटेड् इदानीं परिवर्तितमिति चिन्तयामि। कुत्र कार्यं करोति? BMS Bristol Myers का वृत्तिः? Hyderabad in Orbit Mall. Medical writer. Medical writer. नृत्या medical writer. BMS इति संस्थायां मेडिकल राइटर अस्ति। B pharmacy M pharmacy इति उपाधिं सा अलभत। किन्तु प्रवृत्त्या तु कूचिपूडी नृत्यकारिणी। तो संस्कृतं जीवति इति कथं जीवति? एवं नृत्यकारिण्यः नर्तकाः नर्तक्यश्च अथवा सङ्गीतकाराः सङ्गीतेन नृत्येन च उज्जीवयन्ति संस्कृतम्। एतद् अत्र प्रमाणमस्ति कौमुदी
अनन्तरं कौमुद्याः परिवारः माता राजेश्वरी अत्र विराजते। सा संस्कृतम् MA पठितवती। सा संस्कृतं पठित्वा उज्जीवति, पुत्री तु नृत्येन उज्जीवयति। अनन्तरं स्वराः संस्था सङ्गीतेन उज्जीवति। एवं अस्याः प्राशस्त्यम् अनन्तरं తెలుగు భాషయా వచ్మి మృదంగం లేదు, వయలిన్ లేదు, గాయికామణం లేదు, ధ్వని యంత్రాలు అంతకంటే సహకరించవు. ఇవన్నీ ఏమీ లేకపోయినా మా సంస్కృతం మీద, సంస్కృత అకాడమీ మీద ఉన్న అభిమానంతో ఈ అమ్మాయి వచ్చి బ్రహ్మాండమైనటువంటి నాట్య ప్రదర్శన చేసింది. మేమందరం ఒకసారి ఆ అమ్మాయిని ఆశీర్వదిద్దాము. సీతారామ సోమయాజి మహాశయాన్ని
కార్యక్రమాన్ని సమాప్తం చేసి వెళ్దాము. యువర్ జీవన్ ఈరోజు మనము ఓయూలో సంస్కృత అకాడమీలో ఉన్నాము. ఈరోజు చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. వీళ్ళు 3 రోజులుగా అనేక కార్యక్రమాలను సీరియస్గా కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈరోజు సంగీతము, సాహిత్యము మరియు నృత్యం వీటికి సంబంధించిన ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా అద్భుతంగా నృత్య ప్రదర్శన జరిగింది. అలాగే నారాయణ తీర్థుల వారి యొక్క కీర్తన గురించి వాటి గురించి అద్భుతంగా వివరించారు. సంస్కృత భాష గురించి కూడా వివరించారు. ఈ ప్రోగ్రాం రావడం నిజంగా నా యొక్క అదృష్టం. మన దేశం యొక్క సంస్కృత భాష ఔన్నత్యము, దాని యొక్క అందము, అలాగే నృత్య సంగీతాలు వాడి యొక్క హుందాతనము గోచరించింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. బాయ్.